ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఊహించిన దానికి భిన్నంగా ఏపీ హైకోర్టులో పరిణామం చోటు చేసుకుంది. బీసీ రిజర్వేషన్లు 34%గా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు దీని మీద ప్రకటన చేస్తూ తాము 34% బీసీ రిజర్వేషన్ ఇవ్వగానే రేపే వైసీపీ వాళ్ళు కోర్టులో పిటిషన్ వేస్తారు. అలా వేస్తే వైసీపీ వాళ్ళని చరిత్ర క్షమించదు, ఇక తిరిగి కోలుకోలేని విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దెబ్బతింటుంది అని చంద్రబాబు నాయుడు గారు వార్నింగ్ ఇచ్చారు. అంటే చంద్రబాబు నాయుడు గారికి తెలుసు 34% రిజర్వేషన్ ఈ పద్ధతిలో ఇస్తే అది చెల్లుబాటు కాదు, కోర్టుకు వెళ్తారు, కోర్టు కొట్టివేస్తుందని తెలుసు. కానీ ఎవరు కోర్టుకు వెళ్ళినా సరే అది వైసీపీ వాళ్ళే వెళ్ళారు అని ఒక ముద్ర వేసి వైసీపీని రాజకీయంగా దెబ్బ కొట్టాలని చంద్రబాబు నాయుడు గారు అనుకున్నారు. కానీ ఏపీ హైకోర్టులో అందుకు భిన్నంగా పరిస్థితులు తయారయ్యాయి. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను వెంటనే నిర్వహించేలాగా ఆదేశాలు ఇవ్వాలి అంటూ ఇదివరకే న్యాయవాది తాండవ యోగేష్ ఏపీ హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ అక్టోబర్ చివరి నాటికి ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలన్నింటినీ పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఏపీ హైకోర్టుకు చెప్పారు. ఈ సందర్భంగానే న్యాయవాది పిటిషనర్ కూడా అయిన తాండవ యోగేష్ రాష్ట్ర ప్రభుత్వ తీరు చూస్తూ ఉంటే రిజర్వేషన్ల శాతం 50% దాటేలాగా ఉంది, ఇది సుప్రీంకోర్టుకు విరుద్ధం, రిజర్వేషన్లు 50% దాటడానికి వీలు లేదని సుప్రీంకోర్టే చెప్పింది. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలతో స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ అన్నది 50%కి దాటితే అప్పుడు ఆ అంశం కోర్టు పరిధిలోనికి వస్తుంది అని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా హైకోర్టు ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ కు కీలకమైన ఆదేశాలు ఇచ్చింది. ఎన్నికలు నిర్వహిస్తున్నారు, బాగానే ఉంది, కానీ రిజర్వేషన్ల శాతం 50%కి మించకుండా జాగ్రత్తలు తీసుకోండి, ఈ మేరకు మీరు రాష్ట్ర ప్రభుత్వానికి సలహా ఇవ్వండి అని స్వయంగా ఏపీ హైకోర్టే అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ కు ఆదేశించింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? స్వయంగా హైకోర్టే చెప్పేసింది ముందస్తుగానే రిజర్వేషన్లు 50% దాటకుండా జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పింది. మరి 50%కి మించి రిజర్వేషన్లు అయితే ఖరారు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. బీసీలకు 34% రిజర్వేషన్ ఇస్తే తప్పనిసరిగా 50% దాటుతుంది, ఆటోమేటిక్ గా కోర్టులోనికి వెళ్తుంది. ఒకవేళ ఎవరైనా పిటిషన్ వేసి ఉంటే వాళ్ళు వైసీపీ వాళ్ళే వేశారని వాళ్ళ మీదకి మొత్తం తోసేయాలి అనుకున్నారు. కానీ ముందస్తుగానే ఏపీ హైకోర్టే హెచ్చరించింది, రిజర్వేషన్ 50% దాటడానికి వీలు లేదు అని. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎవరిని నిందిస్తారు, ఎవరిని టార్గెట్ చేస్తారు? చంద్రబాబు నాయుడు గారు మర్చిపోయేలా చేస్తున్నది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే 34% బీసీలకు రిజర్వేషన్ కల్పించింది. కానీ ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకుడు బిర్రు ప్రతాప్ ఏపీ హైకోర్టుకు వెళ్లి రిజర్వేషన్ 50% దాటడానికి వీలు లేదు, సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధం అని చెప్పి హైకోర్టులో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇచ్చిన జీవోను రద్దు చేయించారు. ఇప్పుడు అది తెలిసి కూడా చంద్రబాబు నాయుడు గారు సేమ్ అదే విధంగా 34% బీసీలకు రిజర్వేషన్ ఇస్తున్నామని ప్రకటించారు. కానీ ఇది కోర్టులో నిలబడదు అన్న విషయం చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. కోర్టులో కూడా నిలబడాలి అంటే పార్లమెంట్ లో చట్ట సవరణ చేయించాలి. చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి, కూటమి ప్రభుత్వమే కేంద్రంలో కూడా అధికారంలో ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి ఉంటే గతంలో డైరెక్ట్ గా ఇలా 34% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు కొట్టివేసింది కాబట్టి ఇది అలా కొట్టివేతకు గురి కాకుండా న్యాయస్థానాల్లో కూడా ఈ 34% రిజర్వేషన్ నెగ్గాలి అంటే పార్లమెంట్ లో చట్ట సవరణ చేయించాలి. కానీ చంద్రబాబు నాయుడు గారు 2 ఏళ్ల కాలంలో ఆ దిశగా ప్రయత్నాలే చేయకపోగా తీరా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు మొదలు పెడుతున్న ఒక నెల ముందు మాత్రం హఠాత్తుగా 34% రిజర్వేషన్ ఇస్తున్నామని చెప్పారు. కానీ కోర్టుల్లో ఇది చెల్లుబాటు అయ్యేందుకు అవకాశం లేదు అన్నది వైసీపీ ప్రభుత్వ హయాంలోనే నిరూపితమైంది. చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు కాబట్టి కోర్టుకు వెళ్తారు, ఇది ఆటోమేటిక్ గా కొట్టివేతకు గురవుతుందని తెలుసు కాబట్టి అలా కొట్టివేత గురైతే ఎవరైనా కోర్టుకు వెళ్తే వాళ్ళు వైసీపీ వాళ్ళే అని ఒక ముద్ర వేద్దాం అనుకున్నారు. కానీ ఈ ప్రయత్నానికి హైకోర్టు చెక్ పెట్టేసింది. ఎందుకంటే హైకోర్టే ముందే హెచ్చరించింది, రిజర్వేషన్ 50% దాటకుండా చూసుకోండి అని. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తుంది? ఇలాగే రిజర్వేషన్ 34% కంటిన్యూ చేసి ఈ వ్యవహారం కోర్టులో పడేలా చేసి స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడేలాగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే ఒక వాతావరణాన్ని సృష్టిస్తుందా?